నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను పుష్ప బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజన్న ఆలయ కోటి లింగాలు ఆలయ ప్రాకారాల తొలగింపు గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు భారతీయ ఆదివాసీ స్వాతంత్ర సమరయోధులు బిర్సా ముండా జయంతి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కోటి లింగాల ఆలయ ప్రాకారాలను అధికారులు తొలగించే పనులను ప్రారంభించారు. పురాతనంగా నిలిచిన వందల సంవత్సరాల ప్రాకారాలను తొలగించేందుకు దేవాదాయ శాఖ సిబ్బంది ప్రత్యేక యంత్ర సామాగ్రితో పనులు ముమ్మరం చేశారు. పనుల దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. దేవాలయం ముందు నుంచి భక్తులను వెళ్లనీయకుండా తాత్కాలిక ఆంక్షలు విధించారు. రాజన్న ఆలయం చుట్టూ అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలు ఆలయ విస్తరణ, సౌకర్యాల పెంపు, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు. భక్తులకైతే కొన్ని రోజుల పాటు ప్రవేశంలో అసౌకర్యం ఉండవచ్చని అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణ పరిధిలో అర్హులైన 19 మంది లబ్ధిదారులకు 7 లక్షలు, రూరల్ మండల పరిధిలో 10 లక్షల మంది లబ్ధిదారులకు 3.48 లక్షలు, అర్బన్ మండల పరిధిలో 16 చెక్కులుగా 6 లక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మధుకర్ వేములవాడ పట్టణంలో 19 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారం 15 రోజుల పాటునే సీఎం రిలీఫ్ చెక్కులు అందించడానికి ఆది శ్రీనివాస్కే సాధ్యమని చెక్కులు తీసుకొని వాళ్ళు మాకు
ఆపదలో అందించిల్లు అన్న అని చెప్పడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్న ప్రజలకు వచ్చే ఫలాలు మాత్రం యథావిధిగా తొందరనే అందించే దాంట్లో మాత్రం వెనుకకు వచ్చేది లేదు. ఆయన ఎప్పటికప్పుడు చెక్కులు కావచ్చు, ఎల్ఆర్ఎస్ ఎవరినే కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజలకు అందే ఫలాలు వెంటనే పరిష్కారం చేస్తూ వాళ్ళకు అందుబాటులో ఉన్న నాయకుడు మా ఆశన్న గారు. మొన్నటిదాకా హైదరాబాద్లో 18 రోజులు ఉన్నప్పటికైనా చెక్కులు మాత్రం ఆగలేదంటే ఆయనను మెచ్చుకోక తప్పదు. ప్రజలే చెక్కులు తీసుకొని మాకు వస్తాయో రావా అన్న ఎలక్షన్లో ఉన్నాం, హైదరాబాద్లో మాకు వస్తాయో రావనుకున్నాం, ఇంత తొందరగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ రాయలస్వామి మా అన్నకు ఆశన్న గారికి ఆశీర్వాదం ఇవ్వాలి. వేములవాడ ప్రజల సమస్యల్లో ముందుండాలి, అలా సమస్యలు తీర్చాలి, వేములవాడ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. ఇదే విధంగానే అందరిని వేడుకుని అందరికీ నమస్కారం. వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగుస్తున్న సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు విశేషంగా క్యూ లైన్లో నిల్చొని స్వామి దర్శనం పొందుతున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, పట్టణ సిఐ వీరప్రసాద్ కలిసి ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షణ చేపట్టారు. కోడే క్యూ లైన్, ఉచిత దర్శనం, 300 ప్రత్యేక దర్శనం, లడ్డూ కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా సౌకర్యాలు అమలు పరిస్థితులను వారు స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎల్లగౌడ్, డిఈ రఘునందన్, ఏఈఓ శ్రావణ్ కుమార్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఆత్మ నిర్భర్గా పోరాడిన మహనీయ ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన సమాజ హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం బిర్సా ముండా చేసిన ఉద్యమం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో డిటిడబ్ల్యూఓ సంగీత, ఏఓ రామరెడ్డి, డిఎండబ్ల్యూఓ భారతి, ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న, ఎల్డీఎం మల్లికార్జునరావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆదివాసీ సమాజానికి అపూర్వమైన స్ఫూర్తి మూలమైన బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షుడు కట్టా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవకాశం దొరికిన వెంటనే బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన ఆదివాసీ వీరుడిగా, కేవలం 22 ఏళ్ల పిన్న వయసులోనే ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించిన స్వాతంత్ర సమరయోధుడిగా బిర్సా ముండా చరిత్రలో నిలిచిపోయారని గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ మోగిలి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ నడిగడ్డ సాయి, నిఖిల్, గుగులోతు తిరుపతి నాయక్, జి లక్పతి నాయక్, మూడవత్త సంతోష్ చౌహాన్, కుడిదల అవినాష్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు కొమరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కుమ్మవాడి కాలనీలోని గవర్నమెంట్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం పరిశీలించారు. పాఠశాల విభాగంలో చదువు నాణ్యత, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలపై అధికారులు కలెక్టర్కు వివరించారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పాఠశాల విభాగంలో చదువు నాణ్యత, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలపై అధికారులు కలెక్టర్కు వివరించారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. Inverter wiring connections दिए मैम. Again we cannot in new building construction now started मैम. Urban housing board का. Insurance fellas sir. Actually multivitamin 3 days లో ఒకసారి తీసుకోవచ్చు నా 2-3 days లో తీసుకోవచ్చు. ఏం కాదు. ఒకసారి తీసుకోవచ్చు. సరే. వారానికి 3 సార్లు తీసుకోవచ్చు. ఒక రోజు వదిలేసి ఒక రోజు. లేకపోతే మీరు రిపీట్ చేస్తారా నా పరీక్ష? నేను చేస్తా. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్.